ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వాళ్ళకి తృతీయాధిపతి షష్ఠమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉంటాడు మిథున రాశిలో. అంటే మార్చి 11వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు లాభంలో ఉంటారు. అనేకమైన లాభాలు కలుగుతాయి. ఎలాంటి లాభాలు కలుగుతాయి? సోదరులతో కొంత సపోర్ట్గా ఉండటం, బంధుమిత్రులతోటి కలయిక జరగటం, శత్రువులు మిత్రులుగా మారిపోవటం, ఆ శత్రువుల వల్ల కూడా ధనలాభం కలగటం, ఏ వ్యాపార విస్తరణ జరుగుతుంటుంది. ఒక వ్యాపారాన్ని హైదరాబాద్లో ఉంటే గుంటూరుకి విస్తరణ చేయటం, గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నము ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే రోడ్ల మీద బజ్జీల దగ్గర నుంచి, పూల దగ్గర నుంచి, కూరగాయలు అమ్మేవాడి దగ్గర నుంచి కూడా అనేక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు మటుకు సఫలీకృతం అవుతాయి. విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అంటే ఎవరైతే విద్యార్థులు మార్చి 11వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, ఎంసెట్ కానీ, ఐఐటి రాస్తారో అలాంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అంటే మంచి గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. కాబట్టి అనేక లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ పరంగా అనుకోవచ్చు, అన్నదమ్ముల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది, పిత్రార్జితం బాగా కలిసి రావటం ఒకటి, వాహనాలు కొనుగోలు చేస్తారు, ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు, గృహ ఉపకరణ వస్తువులు కూడా వాళ్ళు కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే అందరూ కూడా ఆనందంతో జీవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీలకు మటుకు ఉదర సంబంధమైన వ్యాధుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మిగతావన్నీ కూడా టోటల్గా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే గురువు యొక్క అనుగ్రహాన్ని ఉండటానికి పెద్దవాళ్ళకి వస్త్రదానం చేయటం, అలానే సాయిబాబా టెంపుల్ కానీ, రాఘవేంద్ర స్వామి టెంపుల్ కానీ వాటి దగ్గర ప్రాతకాలంలో ఏదైతే మనకి మార్చి 11 నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా గురువారం వస్తుందో ఆ గురువారం రోజున ప్రతిరోజు కూడా అడుక్కునే వాళ్ళందరికీ కూడా గుళ్ళ దగ్గర ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇడ్లీనో, పూరీనో, చపాతీనో ఏదో తిండి అనేది, ఆహారం అనేది దానం ఇవ్వాలి. దాంతోపాటు వీలైతే వస్త్రదానం చేయండి. ఈ గురువు వల్ల ఈ గోచారీత్యా మనకి గురుగ్రహం అనేది సంవత్సర కాలం పాటు ఉంటుంది. ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంది. గురువు అనుకూలంగా ఉండటమే ప్రధానమైన విషయం. ఏమిటంటే అన్ని గ్రహాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న గ్రహం ఏంటంటే గురువు. గురువు కుటుంబకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడైన గురువు అనుకూలంగా ఉంటే కీర్తి ప్రతిష్టలు, ధనవృద్ధి కలగటం, అలానే ధనవృద్ధితో పాటు లాభాలు, ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ కలగటం, సంతానం కలగటం. సంతానం సంపదప్రదం అన్నారు. సంతానం కలిగేది గురువు ద్వారానే. కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, కుటుంబ పరంగా అన్నీ కూడా అనుకూలంగా ఉండాలంటే గురువు అనుకూలంగా ఉండాలని అర్థం. ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్? ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఏంటంటే గ్రహాల యొక్క మూమెంట్స్. అంటే ప్రతి నెలలో కూడా మనం రాశి ఫలితాలు చెప్పుకున్నట్టనే గ్రహాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఈ గ్రహాలన్నీ మారుతున్నప్పుడు ఈ నెలలో ఏ విధంగా జరగబోతుంది అనేది గోచారం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళని ఏమంటారంటే బర్త్ చార్ట్ అంటారు. ఆ వేళ్ల పైన కాండం వచ్చి కొన్ని కొమ్మలు వచ్చి కొమ్మలకి ఆకులు రావడానికి గోచారం అంటారు. ఎందుకంటే ఆ ఆకులు ఎప్పుడైనా సరే ఒక చెట్టుకి మనకు రైన్ సీజన్లో ఆకులు వస్తాయి, అలానే మనకు వచ్చేటప్పటికల్లా వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అంటే మళ్ళీ కొత్త ఆకులు పుట్టుకునే వచ్చే అవకాశం ఉంటుంది. అదే గోచారం అంటారు. బర్త్ చార్ట్ ఏంటంటే పర్మనెంట్. అదే దిస్ ఇస్ ద నేటల్ చార్ట్ అంటారు. అంటే ఒక జన్మలగ్నం నుంచి తనుభావము, ధనభావము, తృతీయ భావము, అలానే చతుర్థ భావం, పంచమ భావాలు, అంటే ద్వాదశ భావాలని మనం అనాలిసిస్ చేస్తాం. ఉదాహరణకి తనుభావానికి రవేధిపతి, ద్వితీయ భావానికి గురువు, అలానే తృతీయ భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు, పంచమ భావానికి గురువు, అలానే షష్టమ భావానికి కుజుడు, సప్తమ భావానికి వచ్చేటప్పటికల్లా శుక్రుడు, అష్టమ భావానికి శని. ఇలా మనం లెక్క వేసుకుంటాం. లెక్క వేసుకున్నప్పుడు గురువు ద్వితీయ భావానికి కారకుడవుతాడు, అలానే పంచమ భావ కారకుడు అవుతాడు, లాభభావ కారకుడు కూడా, భాగ్యానికి సంబంధించిన భావకారకుడు కూడా గురువే. అంటే అన్ని గ్రహాల్లో అతి ప్రాధాన్యం కలిగిన గ్రహం ఏమిటి అని అంటే గురువే. ఈ గురువు ఎలా ఉన్నాడో జాతకరీత్యా మనం తప్పకుండా చూసుకోవాలి. గురువు యొక్క రిజల్ట్స్ ఎలా ఉండబోతుందో చూసుకోవాలి. ప్రధానంగా గురువు కొన్ని నక్షత్రాల్లో ఉండకూడదు. అవేమిటి? అశ్వని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిషము, దానితో పాటు పుష్యమి,
అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండకూడదు. జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో చెప్పని కట్ చేసుకోండి జాగ్రత్తగా. జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో గురువు ఉండకూడదు. గురువు రాహుతో కానీ కేతువుతో కానీ శనితో కానీ కలిసి ఉండకూడదు. నేను చెప్పే నక్షత్రాల్లో కూడా ఉండకపోవటం అనేది చాలా మంచిది. అయితే ఇవన్నీ కూడా ఏమిటంటే బర్త్ చార్ట్ని అనుసరించేవి. గోచారరీత్యా 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటే మంచివాడు గోచారపరంగా. బర్త్ చార్ట్కి సంబంధించిన కండిషన్స్ వేరు, అలానే గోచారానికి సంబంధించిన కండిషన్స్ వేరు. గోచార పరంగా మటుకు 2, 5, 7, 9, 11 స్థానాలు గురువు ఉంటే మంచివాడు. మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. బర్త్ చార్ట్ను అనుసరించి మటుకు వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురువు ఎలా ఉంటున్నాడు అంటే బర్త్ చార్ట్లో ఒక రకంగాను గోచార రకంగాను వేరే రకంగా ఉంటుంది. అయితే ఇది కన్ఫ్యూజ్ పడకుండా ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు, మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఆలోచన చేయండి. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమీ లేదు. బర్త్ చార్ట్లో ఒక రకంగా నియమాలు ఉంటాయి, గోచార రీత్యా వేరే రకంగా నియమాలు ఉంటాయి. ఇప్పుడు మనం గోచారం ప్రకారంగా చెప్పుకుంటున్నాం కాబట్టి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మంచివాడు కాదు అని అర్థం. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా జాతకాన్ని చెప్పించుకునేటప్పుడు నెగిటివ్ అనేది చెప్పించుకోవాలి. నెగిటివ్ పాజిటివ్ రెండుగా చూసుకోవాలి. నెగిటివ్ ఏదైనా ఉంటే దాన్ని పాజిటివ్గా చేసుకోవాలి. అంతా పాజిటివ్ అనేది ఆలోచన చేయొద్దండి. ఇప్పుడు ఎందుకంటే ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. గురువుగారు పాజిటివ్ని చెప్పాలని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్లో ఉంచే మనం పాజిటివ్ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి భయభ్రాంతులు చెందాల్సిన పని ఏం లేదు. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే బృహత్ పరిహార సింధు, దాంతోపాటు సర్వదేవతా గోత్రలు ప్రవర్లు పార్ట్ 1, పార్ట్ 2 ఒకటి, అలానే మీకు నవగ్రహాలకి పారాయణం చేసుకునే స్తోత్రాలు, దశమహావిద్యలకు సంబంధించిన అమ్మవారి యొక్క పారాయణం చేసుకోవటం, అలానే బృహత్ పరిహార సింధు, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ అనే నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. మీరు www.nayakanti.com చూడండి, www.nayakanti.in చూడండి. ఈ బుక్స్ అన్నీ కూడా రాజమండ్రి వారి యొక్క మోహన్ పబ్లికేషన్ వారికి దగ్గర దొరుకుతాయి, రాజమండ్రి వాళ్ళ దగ్గర. అలానే నా దగ్గర కూడా ఈ బుక్స్ అనేవి దొరుకుతాయి. తప్పకుండా నిజాన్ని తెలుసుకోవడానికి మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎప్పుడు కూడా మన లైఫ్ని ఎప్పుడు కూడా మనం మోసం చేసుకోకూడదు. మనం మోసం చేసుకున్న వ్యక్తులు అవుతాం. కాబట్టి తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి గురువు ఎలా ఉన్నాడు, గురువు బలం ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం అనేది ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. చేయటం వల్ల కూడా వాళ్ళకి వితరణ చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నియమాలు మీరు పాటించండి.